హలో, నా పేరు డాక్టర్ పురు ధావన్. ఈ రోజు మనం కిడ్నీ బయాప్సీ గురించి చాలా వివరాలు చెప్పాలి. కిడ్నీ బయాప్సీ చేయించుకోవాలా వద్దా అనే సందేహాలు రోగి మదిలో మెదులుతాయి. ఇది చేయడం వల్ల ఎన్నికలు ఉంటాయి, అసహ్యకరమైన విషయాలు ఏమిటి, ఇలా ఎన్నో విషయాలు మనసులోనే జరుగుతున్నాయి. కాబట్టి ఈ రోజు మనం వాటిని గుర్తించడానికి ప్రయత్నిస్తాము. మేము వాటిని సరళంగా అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తాము, అందువల్ల మీరు ఏదైనా నిర్ణయం తీసుకోవగలరు. కిడ్నీ బయాప్సీ ఏదో కారణంగా చేస్తారని మీకు తెలుసుకోవాలి. మీరు కూర్చున్న గదిలో చూడండి. ఈ గది నల్లగా ఉందని అని నేను చెప్పినాను, అలాగే అందరూ నలుపుగా ఉన్నారని మీరు అనుకుంటారు. ఇక్కడ ఏం జరిగింది దాని గురించి ఆలోచించండి. మీరు ఈ గదిలో ఒక ప్రమాదం జరిగిందని అనుకుంటారు. ఇప్పుడు మరో ఉదాహరణ చెబుతాను. మీ గదిలో గిలకం జరిగిందని భావించండి, కిటికీలు తెరిచి ఉన్నాయని, అన్ని వైపులా బురద మాత్రమే ఉందని భావించండి. ఆ గదిని చూస్తే మీ మనసులో ఏమి వస్తుంది? కాబట్టి మీరు సంఘటన తర్వాత జడ్జ్ చేశారు. కాబట్టి బయాప్సీ ఇలా చేస్తాం. మూత్రపిండాల యొక్క చిన్న నమూనాను తీసుకున్నప్పుడు మేము సూక్ష్మదర్శిని క్రింద చూస్తాము. మరి ఇందులో ఎలాంటి నష్టం జరిగింది అది చూస్తే మనకు అనేక అంశాలు తెలుసుకునే సాధ్యత ఉంటుంది. అందుకే కిడ్నీ బయాప్సీ ముఖ్యం. ఇప్పుడు దాని ప్రయోజనాలు ఏమిటి? మీ వయస్సు తక్కువగా ఉందనుకోండి, 18 నుండి 24 సంవత్సరాలు అనుకుందాం. ఇప్పుడు 18 నుండి 24 సంవత్సరాల వయసు చాలా యువతరం. అందులో బీపీ, షుగర్ ఉండవు. కానీ కిడ్నీ నష్టం కనుగొనగలం. ఇప్పుడు డాక్టర్ దగ్గరకు వెళ్ళండి. నా కిడ్నీ పాడుతోందని డాక్టర్కు చెప్పండి. నా క్రియేటినిన్ పెరుగుతోంది, నా యూరియా పెరుగుతుంది. నా కారణం ఏమిటో చెప్పండి. డాక్టర్ చెక్ చేస్తాడు. బీపీ, షుగర్ ఉండవు. కాబట్టి 80% మూత్రపిండాల వైఫల్యం కారణం కాదు. ఇప్పుడు కారణం ఏముంది? ఈ సమస్య ఇక్కడే మొదలవుతుంది. రోగికి జరిగిన తప్పేంటి? కారణం తెలియనప్పుడు, సందర్భం లేని కేసుల్లో బయాప్సీ యొక్క పాత్ర పెరుగుతుంది. మరింత ప్రాముఖ్యత కలిగిన వారిలో ప్రతిపాదించబడినది. దీని ప్రయోజనం ఏమిటి? ఇది మనకు మందును సెట్ చేయడం సులభం చేస్తుంది. ఈ రోగికి ఐజిఏ నెఫ్రోపతి ఉందని భావించండి. ఇప్పుడు ఐజిఏ నెఫ్రోపతిలో ఏమి జరుగుతుంది అంటే, ఐజిఏ ఇమ్యునోగ్లోబులిన్ కిడ్నీలో నిలువుగా పెట్టబడుతుంది. మనం సూక్ష్మదర్శిని కింద చూసినప్పుడు, ప్రత్యేక ఇంక్ వేసినప్పుడు అది వేరే విధంగా ప్రకాశిస్తుంది. ఇప్పుడు మాకు తెలిసింది, కానీ ఈ రోగికి ఐజిఏ నెఫ్రోపతి ఉందని. ఇప్పుడు ఐజిఏ నెఫ్రోపతి ఉందని తెలిసినప్పుడు, అందువల్ల స్టెరాయిడ్ చికిత్స పొందవచ్చు. అవును, కానీ స్టెరాయిడ్లు అన్నివి తినడం సాధ్యం కాదు అని తెలుసుకోవాలి. స్టెరాయిడ్లను ఉంచడానికి రోగికి స్టెరాయిడ్ల అవసరం ఉండాలి అని ఖచ్చితంగా నిర్ధారించాలి. అందుకే బయాప్సీ అవసరం. మెడిసిన్ సెట్ చేయాలంటే కొన్ని ప్రత్యేక సందర్భాల్లో ఇప్పుడు మీరు దీన్ని అర్థం చేసుకోవడం ప్రారంభించారు. ఇప్పుడు బయాప్సీలో విషయాలను ఎలా గుర్తించాలో చూద్దాం. మేము పూర్తి బయాప్సీలోకి వెళ్ళాము. బయాప్సీ చేసిన వారికి ఈ భాగం బాగా ఉపయోగపడుతుంది. ఇప్పుడు మొదలైన ముఖ గురించిన విషయంతో ప్రారంభిస్తున్నాం. ఒకరి బయాప్సీ చేస్తే మీకు పొందబడే అత్యంత సాధారణ ఫైండింగ్ ఏదిరా? అదే ఎఫ్ఎస్జిఎస్, ఫోకల్ సెగ్మెంటల్ గ్లోమెరులోస్క్లెరోసిస్. అంటే మూత్రపిండాలలో ఏదో స్క్లెరోసిస్ జరుగుతుంది. ఇప్పుడు ఈ ఎఫ్ఎస్జిఎస్ ఎందుకు? ఇది బీపీ ద్వారా క్షతించబడుతున్న పేషెంట్లలో కనిపిస్తుంది. కిడ్నీ దెబ్బతింది. ఇప్పుడు బీపీ బాగానే ఉంది, కానీ కిడ్నీ దెబ్బతి బీపీ ద్వారా ప్రారంభం అయింది. ఇప్పుడు కిడ్నీలో స్లైట్ డ్యామేజ్ అయినప్పుడు మీ బీపీ బాగానే ఉన్నారు అని అనుకుంటే డ్యామేజ్ పెరుగుతూనే ఉంటుంది. ఎందుకంటే సికిడి అనేది స్వీయ ప్రగతిశీల రుగ్మత, అంటే తనంతట తానుగా సంభవించే ఒక వ్యాధి. మూత్రపిండాలు 5% నష్టం కలిగి ఉంటాయి. సమస్య లేదు, మీ క్రియేటిన్ స్థాయి పెరగడం లేదు. కానీ ఆ 5% నష్టం క్రమంగా 30%కి తగ్గుతుంది. క్రియేటిన్ స్థిరంగా పెరగడం కూడా 30% వరకు వస్తుంది. కానీ అది 30% దాటిన తరువాత మూత్రపిండాలకు 30% నష్టం వస్తుంది. 30% దాటిన తరువాత క్రియేటినైన విలువ పెరుగుతుంది. మరియు అప్పుడు మీకు కిడ్నీలో ఏదో తప్పు ఉందని తెలుస్తుంది. ఇంతకీ అతి పెద్ద సమస్య ఏమిటి? క్రియేటినిన్ విలువ 30% మూత్రపిండాలు దెబ్బతిన్న తర్వాత మాత్రమే కనుగొనబడుతుంది. కాబట్టి మీరు 1.3పై బయాప్సీ చేసినట్లయితే మూత్రపిండాల భాగాలలో 30-35% స్క్లెరోస్ లేదా దెబ్బతిన్నట్లు మీరు చూస్తారు. ఇది నిర్వచనం. కాబట్టి ఇది ఎఫ్ఎస్జిఎస్ గురించి. ఎఫ్ఎస్జిఎస్ గురించి తెలుసుకోవాలనుకునే వారు ఇప్పటికే ఎఫ్ఎస్జిఎస్లో ఓ వీడియో చేశాను. మీరు అక్కడికి వెళ్లి ఎఫ్ఎస్జిఎస్ మూత్రపిండాలు ఎలా నష్టపోతున్నాయో చూడగలరు. ఇప్పుడు బయాప్సీ రిపోర్టులో మనం చూడగల రెండవ అధికారిక కనుగొన్న విషయంపై మాట్లాడాలి. అదే ఎన్సిడి, అంటే మినిమం చేంజ్ డిసీజ్. రోగిలో ప్రోటీన్ లీక్ అవుతుంటే కిడ్నీలో బయాప్సీ చేసినప్పుడు సూక్ష్మదర్శనం ద్వారా ఏదైనా కనిపించకపోతే ప్రోటీన్ లీక్ అవుతోందంటే డాక్టర్ అర్థం చేస్తారు. ఎందుకంటే ఏదో కనీసమైనది ఉంది, దానివల్ల ప్రోటీన్ వస్తుంది, కానీ అది సూక్ష్మదర్శినిలో ఉండదు. కాబట్టి దీనిని మినిమల్ చేంజ్ డిసీజ్ అంటారు. అందువల్ల మనం చూడలేకపోతున్నవి, మనం అర్థం చేసుకోలేకపోతున్నవి, కానీ సమస్య ప్రశ్న ప్రక్రియ ముందుగా నడుస్తూనే ఉంది. అందుకే ఎన్సిడి అంటారు. ఇది సాధారణంగా కనిపిస్తుంది. మూత్రపిండాల బయాప్సీలో మనం చూసే రెండవ సాధారణ ఆవిష్కరణ ఇది. ఇప్పుడు మనం ఐజిఎన్ నెఫ్రోపతికి వెళదాం. ఐజిఎన్ నెఫ్రోపతి కేసులు చాలా ఎక్కువగా ఉన్నాయి.
కారణం ఐజిఎన్ నెఫ్రోపతి ఒక వ్యక్తి శరీరంలో ఎలా ప్రారంభమవుతుందో ఎవరికీ తెలియదు. పిల్లలలో కనిపించని పురుగు లేదు, తల్లిదండ్రులలో కనిపించనివి కాదు, కానీ పిల్లలలో కనిపిస్తాయి. ఇది మీ పూర్వజులలో కనిపించదు, కానీ మీ కేసులో కనిపిస్తుంది. కాబట్టి ఈ వ్యాధి ఒక తెలియని కారణం లేదు, అంటే మీ శరీరంలో అది ఎందుకు వచ్చింది అని తెలియదు. ఇది ఆ వ్యాధికి కారణం. ఇదో ఉంది. శరీరంలో రోగనిరోధక శక్తి ఉంటుంది. ఇవి మీ పప్పుకోవాలి. ఇప్పుడు ఐజిఏ ఇమ్యూనోగ్లోబులిన్ అని పిలుస్తున్న రోగనిరోధక శక్తి ఒక భాగం మాత్రమే ఉంది. ప్రతి ఒక్కరి శరీరంలో ఇన్ఫెక్షన్, వైరస్, బ్యాక్టీరియా, క్రిముల నుండి రక్షణ కలిగి ఉంటుంది. కానీ ఈ రోగనిరోధక శక్తితో మూత్రపిండాలను దాడి చేస్తే ఏమవుతుంది? ఐజిఎన్ నెఫ్రోపతిలో ఇది జరుగుతుంది. వైరస్తో పోరాడటానికి తయారైన మీ రోగనిరోధక శక్తి బ్యాక్టీరియాతో పోరాడటానికి తయారవుతుంది. శరీరం వైరస్ను బ్యాక్టీరియాగా పరిగణించి దాడి చేస్తే అది ఐజిఎన్ నెఫ్రోపతి అని పిలుస్తుంది. ఇప్పుడు ఐజిఎన్ మూత్రపిండాలకు హాని కలిగించాలనుకుంటే అది ఏమీ చేయాలి? ఇది వైరస్లు మరియు బ్యాక్టీరియాల వంటివి మాదిరిగా మూత్రపిండాల బేస్మెంట్ పొరకు కట్టాలి. ఇది బేస్మెంట్ పొరకు చిప్పుకున్నారు మరియు అది నశిస్తుంది. ఇప్పుడు ఐజిఎన్ నెఫ్రోపతిలో ఏం జరుగుతుంది? ఐజిఏ ఇమ్యూనోగ్లోబులిన్ బేస్మెంట్ మెంబ్రేన్కు కట్టించి బ్యాక్టీరియా మరియు వైరస్లను ప్రత్యేక శరీరాలుగా గుర్తించి దానిని దాడిస్తుంది మరియు ఇది మంటను కలిగిస్తుంది. మరి ఏం జరుగుతుంది? మూత్రపిండాల మెంబ్రేన్ క్షయించడం ప్రారంభమవుతుంది. బేస్మెంట్ మెంబ్రేన్ క్షయించడం ప్రారంభమవుతుంది. నెఫ్రాన్లు క్షయించడం ప్రారంభిస్తాయి. నెఫ్రాన్లు దెబ్బతినడంతో క్రియేటినిన్ మరియు యూరియా స్థాయి పెరగడం ప్రారంభమవుతుంది. కాబట్టి ఇవి ప్రధాన పరిశోధనలు. ఇప్పుడు మేము లూపస్ నెఫ్రైటిస్ మరియు ఇతర వ్యాధుల గురించి చాలా సార్లు మాట్లాడవచ్చు. అయితే ఇవి ప్రధానమైన పరిశోధనలు. ఇప్పుడు మీరు బయాప్సీ ద్వారా వ్యాధిని గుర్తించడం మరియు ఔషధం పెట్టడంలో బయాప్సీ పాత్రమేమిటంటే అర్థంగా ఉండవచ్చు. కిందికి వెళ్ళండి మరియు రోగికి ఉత్తమ పరిరక్షణ అందించడానికి సరైన దిశలో ప్రయత్నించాలి. పూర్తిగా గుణపడని సికేడి వ్యాధిని చాలా కాలం నిర్వహించాలి. ఉదాహరణకు డయాబెటిస్. ఎవరికైనా డయాబెటిస్ ఉంటే ఏం చెబుతారు? ఈ వ్యాధి పూర్తిగా గుర్తించలేదు, కానీ మేము దానిని నిర్వహిస్తాము. అదేవిధంగా సికెడి నిర్వహించగలిగే రోగాలు నయం చేయలేని రోగాల కిందకు వస్తుంది. దీన్ని పూర్తిగా నయం చేయలేం. మీ క్రియేటిన్ స్థాయి 12 అయితే 1 వచ్చినా మీరు ఇప్పటికీ సికేడి రోగి అవసరం మరియు మూత్రపిండాలలో కొద్దిగా నష్టం ఉంది. వయసు పెరిగే కొద్దీ ఆ డ్యామేజ్ పెరుగుతుంది మరియు ఇది పెరిగితే మూత్రపిండంలో హాని పెరుగుతుంది. కాబట్టి బీపీ, డయాబెటిస్ నుంచి మిమ్మల్ని మీరు రక్షించుకోవడం చాలా ముఖ్యం. కాబట్టి బీపీ మరియు డయాబెటిస్ ఉంటే ఇవి నుండి 80% కేసులు ఉంటాయి. దీంతో 80% అవకాశాలు ముగిశాయి. కాబట్టి ఇది ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సిన చాలా ముఖ్యమైన అవగాహన ఉంది. కిడ్నీ పేషెంట్లే కాదు, ప్రతి ఒక్కరూ తమ శరీరాన్ని, కిడ్నీని కాపాడుకుని సికేడి వ్యాధిని నివారించుకోవచ్చని తెలుసుకోవాలి. మూత్రపిండాల బయాప్సీ యొక్క ప్రాముఖ్యతను మీరు అర్థం చేసుకున్నారని నేను ఆశిస్తున్నాను. ఖచ్చితంగా మీరు అందుబాటులో ఉన్నారని సందేహాలు లేవు. మీరు వచ్చి నన్ను కలవవచ్చు. తర్వాతి వీడియోలో మిమ్మల్ని కలుస్తాను. అప్పటి వరకు నమస్కారం. कुछ भी पूछना चाहते हो मैं अवेलेबल हूँ और हमारी पूरी टीम अवेलेबल है, मुझसे भी आकर मिल सकते हो। अब इसी के साथ मैं चलने की आज्ञा चाहूंगा। मिलते हैं अगली वीडियो में, तब तक के लिए नमस्कार।